చంద్రబాబు గారి అధినాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. నువ్వు చెప్పండి, నచ్చిందా? నువ్వే మోదీ గారు చెప్పలు కొట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేసుకున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది నీ వల్ల. మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమని తెలియదు అని చెప్పలు కొట్టొచ్చు. నాకు నిజంగా అనిపిస్తాయి, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను రక్షిత మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి. ఏం చేయగలం వీళ్ళకి? కనీసం వాళ్ళకి వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారు ఇదే అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అది. ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. వీళ్ళకి నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలి. వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాయి, వీళ్ళ భరోసా ఇవ్వడం కూర్చొని మేము ఉన్నాం. ఆ బిడ్డల కోసం నేను ఎంత తప్పలు పడతానో నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తుంది. ఈ బిడ్డల కోసం బిడ్డల కోసం ఇక్కడ మీకు పాటిస్తున్నాను. నేను ఒక తరం కోసం, 2 తరాల కోసం